ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని, స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క మాటలో ఉన్న అంతరార్థం పరిశుద్ధాత్మ దేవాని యొక్క ఉద్దేశం మేము గ్రహించడానికి మా మనోనేత్రాలు వెలిగించి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, ఫరో ఆ సంగతి విన్నాడంట. మీకు తెలుసు ఏం జరిగింది అనేటువంటిది. మోషే తన వాళ్లను రక్షించాలి, తన వాళ్లకు క్షేమంగా ఉండాలని చెప్పి ఐగుప్తుని చంపటం, తర్వాత మళ్ళీ ఆ యొక్క హెబ్రీలు కొట్టుకుంటుండే వాళ్లను వాదించేసరికి నీవు ఎవడో మా మీద నాయకుడిగా ఉంటావు కానీ వాళ్ళు అన్నప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది ఏంటని చెప్పి అనుకున్నాడు. అలాగే ఫరో ఆ సంగతి విన్నాడంట. ఏ సంగతి అయితే ఇతరులకు తెలియకూడదని చెప్పి మోషే తలంచాడు, ఏదైతే ఇతరులు చూడకూడదని ఆశించాడో ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది. అలాగే ఎప్పుడైతే తెలిసిపోయిందో, అలా తెలిసిపోతుంది అని మోషేకు అర్థమైపోయిందో, ముఖ్యంగా ఎవరికైతే తెలిస్తే ప్రమాదం ఆ ఫరో కూడా తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి మోషే అప్పటికే ఊహించాడు. ఏ విషయం అయితే తనను ప్రమాదాన్ని తీసుకుని వస్తుందో, ఏ విషయమైతే మోషేకు ప్రమాదాన్ని తీసుకుని వస్తుందో అనుకున్నాడో అదే మోషే జీవితంలో జరుగుతుంది. సాఫీగా సాగిపోతున్నట్టు తన జీవితంలో ఇది ఊహించినటువంటి సంఘటన, హఠాత్ పరిణామం అంటారు కదా. ఇప్పటి వరకు ఎంతోమందికి ఫరో తీర్పు తీరుస్తుంటే ఫరో వైపు ఉండి ఆ తీర్పులను చూస్తూ ఉండి ఉంటాడు మోషే. కానీ ఇప్పుడు మోషే ఫరో ముందుకు తీర్పు కోసం మరి తీసుకోపోవలసినటువంటి సమయం వచ్చింది. మోషేకు అప్పటికే తెలుసు తన ద్వారా దేవుడు ఇజ్రాయేలును అందరిని రక్షించబోతున్నాడు. కానీ ఇప్పుడు ఆ మోషేనే రక్షించబడబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మోషేనే శిక్షించబడబోతున్నాడు. అనేక మందిని రక్షించాలనుకున్నటువంటి మోషే, అనేక మందికి రక్షణ కారకుడిగా ఉండాలనుకున్న మోషే శిక్షించబడబోతున్నాడు. తాను ఉన్నతమైనటువంటి మరి పరిస్థితిలో, ఆ యొక్క ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తనకే రక్షణ అవసరం అనేటువంటి స్థితిలో మోసే ఉన్నాడు. ఒకవైపు ఏది జరగకూడదో, ఎవరికి తెలియకూడదో, ఏ పరిస్థితికి తాను వెళ్ళకూడదో ఆ స్థితిలోకే మోసే నడిపించబడ్డాడు. అయినప్పటికీ నమ్మదగిన దేవుడు మోసేకు తోడుగా ఉండి అతనికి సహాయకుడిగా ఉన్నాడు. ఆమేన్. ఏదైతే జరగకూడదని చెప్పి అనుకున్నావో, లేక ఏదైతే ఇతరులకు తెలిస్తే నా పేరు నాశనం అవుతుంది, పరువు పోతుందని అనుకుంటున్నావో అదే నీ జీవితంలో జరుగుతుందా? ఎస్ బ్రదర్ అంటారు మీరు చాలామంది. చక్కగా సాగిపోయే నీ జీవితం కూడా ఎదురు చూడని మార్పుల వల్ల ఇబ్బందుల పాలయ్యారా? ఇంతకాలం నీ సాయం కోసం వచ్చినటువంటి వారి దగ్గరే వారికన్నా నిన్ను నీవు తక్కువగా కనపరుచుకుంటున్నందుకు దిగులు చెందకు. ఇప్పటికీ అంతా అయిపోయిందని చెప్పి అనుకుంటున్నావా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, మన దేవుడు నమ్మదగినవాడు. మన కొరకు ఆయన దాసి ఉంచినటువంటి ఆ యొక్క ఉన్నతమైన ప్రణాళికకు నీవు తగిన వ్యక్తివి కానప్పటికీ ఆయనే తన కృపను బట్టి నిన్ను తగిన వ్యక్తిగా మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మీద విశ్వాసం ఉంచి కేవలం ప్రార్థన చేయగలిగితే చాలు నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలిగినటువంటి వ్యక్తిగా, మరి నీకు జీవితాన్ని చక్కదిద్ది పాడు చేసే దేవుడు నీ దేవుడు. నిజానికి మోసే ఇజ్రాయేలీయులందరి రక్షణ కోసం ఏర్పరచబడిన వ్యక్తి, కానీ ఇజ్రాయేలీయులకు రక్షణను అందించేది కేవలం దేవుడే అని మోసే ఆ పనిలో వాడబడటానికి దేవునిచే ఎన్నుకోబడిన పాత్ర అని చెప్పి తెలియజేయబడటం కోసమేనేమో మోసే తనను తానే శిక్షించుకోలేనటువంటి పరిస్థితిలోకి నడిపించబడ్డాడు. దేవుని వాక్యం చెప్పినట్లుగా రక్షణ యెహోవాది, ఆయనే జరిగిస్తాడు. నీవు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదైనా, నీ జీవితంలో పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నా సరే దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటిది ఒకటే, నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన నమ్మిన వారి అందరినీ కూడా ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేయుడు. అంతకన్నా ప్రియులరా మరి కాదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నా చెంతకు వచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని. మరి నమ్మదగినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచి ప్రార్థన ద్వారా దేవుడు
అందించే ఆ రక్షణను, ఆ గొప్ప భవిష్యత్తును పొందుకోవడానికి ఈ క్షణమే ప్రయత్నించడం మొదలు పెడతారా? అయితే నాతో పాటు ఈ యొక్క ప్రార్థనను ఏకీభవించి పలుకుదాం ప్రియులారా. ప్రభువా, పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు నీవు ఎంత నమ్మదగిన దేవుడవో, అదే పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు కూడా నీవు అంతే నమ్మదగిన దేవుడు. ఆనాడు ఏ విధంగా అయితే పేతురును కనికరించి లేవనెత్తావో, ఈనాడు కూడా మాకున్న పరిస్థితుల్లో నుండి మమ్మల్ని లేవనెత్తువాడు నీవే అని నమ్ముచున్నాం యేసయ్యా. రక్తము వలె ఎర్రనివైనటువంటి మా పాపాలు హిమం వలె తెల్లనిగా చేయడంలో నీవు నమ్మదగినవాడు. దీనుడు అయినటువంటి మమ్మల్ని హెచ్చించుటకు, దీనులైనట్టు మమ్మల్ని హెచ్చించడానికి తగినటువంటి జ్ఞాన వివేకమును అందించడానికి నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనికి మా బ్రతుకు వెళ్ళిపోయిందో అని మేము దిగులు పడుతున్నప్పుడు మా చెంతకు వచ్చి మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు నీవే ప్రభువా. మా భయాలను తొలగించడంలో, మా పాపాలను క్షమించడంలోనూ నీ కృప మాకు చాలు అన్నటువంటి దేవా, నీకే వందనాలు. నీవు మా కొరకు దాసి ఉంచినటువంటి నీ ప్రణాళికనంతటిని నెరవేర్చేటువంటి ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ సన్నిధిలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, అలా చేసినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.